రాజోలు నియోజకవర్గంలోని తాటిపాక సెంటర్ 60 గ్రామాలకు పెద్ద ప్రధాన వ్యాపార కూడలి. నిత్యం వేలాది మంది తాటిపాక సెంటర్ కి వచ్చి నిత్యావసర సరుకులు, మాంసం, చేపలు కొనుగోలు చేసుకోవడానికి వస్తుంటారు. ఈ మార్కెట్లో కనీసం సౌకర్యాలు లేక అమ్మకందారులు, ఇటు వినియోగదారులు చాలా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలసినంత స్థలం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడ మురుగు అక్కడే ఉండి దుర్వాసన భరించలేకపోతున్నామని, దుకాణాలు భూమికి సమాంతరంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి జలమయమై ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లోనే అవస్థలు పడుతున్నామని, గత 10 సంవత్సరాలుగా ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని మాంసం, చేపలు, వెజిటబుల్స్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. తక్షణం నూతన భవన నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థలు కల్పించాలని, త్రాగునీరు సౌకర్యం మార్కెట్లో కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నలకి నమస్తే అండి. తాటిపాక మార్కెట్ అండి, పీస్ మార్కెట్ అండి. ఈ తాటిపాక మార్కెట్లోనండి ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. ఓ డ్రైనేజీ లేదండి, ఏమీ లేదండి. వర్షం వస్తుంటే ఉంటాక మాకు చేపలం కూడా ఉండదండి. 2000 జనం పైన వస్తారండి ఈ మార్కెట్కి. అక్కడ 10 మంది కూడా రావట్లేదండి. ఈ మార్కెట్లోనూ డ్రైనేజీ లేదండి. మాకు చాలా బాధపడిపోతుంది. తాటిపాక అండి, రాజుల మండలం అండి. ఇది డ్రైనేజీ ఇవ్వాలండి, మార్కెట్ కట్టాలండి. డ్రైనేజీ ఇస్తే మేము ఇక్కడే బతికి ఇంతమంది బతుకుతున్నామండి. 2000 జనాలు బతుకుతున్నామండి ఇక్కడ. మాకు వాటర్ సర్వీసింగ్ లేదండి, అసలు ఏమీ లేదండి, సౌకర్యం లేదండి మార్కెట్లో. ఒక బీచింగ్ జల్తలేదండి, అసలు ఏం జల్తే చాలా బాధపడుతున్నామండి మేము. మీకు అందరికీ ఒక నమస్కారం అండి. మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం. అందరికీ నమస్తే అండి. మాకు ఇక్కడ తాటిపాక మార్కెట్ అండి మాది. బ్రతకడానికి ఇక్కడ ఏం బాగోట్లేదండి. అసలు వర్షాలు వచ్చేస్తుంటే నీరు మార్కెట్లోకి వచ్చేసి నిలబడిపోతుందండి. అసలు నిలబడలేక ఉండలేకపోతున్నామండి. మాకు మార్కెట్ కడతారని కోరుకుంటున్నామండి మేము. దోమలు అవి కుట్టేస్తున్నాయి, డ్రైనేజీ కూడా లేదండి. నీరు ఎక్కడిదక్కడే ఉండిపోతుందండి, ఎక్కడికి వెళ్తలేదు. ప్యాసింజర్ కూడా చేపలు కొంటాకు రావట్లేదండి. మాకు బ్రతుకుదేరు లేదండి ఇక్కడ. మీరు దయచేసి మీరు మార్కెట్ కడతారని కోరుకుంటున్నాం. పొద్దున్న సమయంలోకి ఇక్కడే పడి ఉంటున్నామండి. ఈ దోమలు అవి కుట్టేసి వాసనకి ప్యాసింజర్ అవి రావట్లేదండి చేపలు కొంటాకి. చాలా బాధపడుతున్నాం. బ్రతుకుదేరు మాకు గడతలేదండి. అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. చేపలు అమ్మడకపోతే మేము ఎలా బ్రతకాలండి? మరి అందరూ వచ్చి కొంటేనే కదండి. అందుకు చేత మీరు మార్కెట్ కడతారని, డ్రైనేజీలో అవి మాకు చూపించారని కోరుకుంటున్నామండి. ఈ తాటిపాక సెంటర్లో ఈ మార్కెట్కి రావాలంటే చాలా భయం వేస్తుంది ప్రజలకి. ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇక్కడ మటన్ అమ్ముతారు, చికెన్ అమ్ముతారు, చేపలు అమ్ముతారు, ఇక్కడ అన్నీ అమ్ముతారు. వినియోగదారులు ఉన్న చాలా దారుణం. ఒక్క చిరుకు పడితే అంతా వాళ్ళు పోసేసిన బ్లడ్ ఇక్కడ ఉండిపోద్ది. ఈ చేపలు చేసిన చెత్త అంతా ఇక్కడ ఉండిపోద్ది. చాలా అసహ్యంగా చెప్పుకోవడానికి చాలా సిగ్గు. కాలు పెట్టాలంటేనే కాలు పెట్టలేనంత మురికి వాసన ఈ తాటిపాక మార్కెట్ అంత దారుణంగా ఉంది. దయచేసి ఈ షెడ్లు వర్షం పడితే పైనుంచి అమ్ముకునేదారులు పాపం వర్షంలో తడుచుకుంటూ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీన్ని మంచిగా చేసి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. రాజోలు నియోజకవర్గంలోని ప్రధాన వ్యాపార కూడలైనటువంటి తాటిపాక పంచాయతీ పరిధిలోని జగ్గనపేట సెంటర్లోని చేపల మార్కెట్లో రావడం జరిగిందండి. ఈ చేపల మార్కెట్లో కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ నిల్చొని భరించలేని పరిస్థితి. చెడు వాసన, దుర్వాసన, అపరిశుభ్రత విలయ తాండవం చేస్తూ ఉందండి. ఈ కనీస వస్తువులు లేవు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎక్కడ మురుగు అక్కడే, ఎక్కడ మాంసాహార వ్యర్థ పదార్థాలు అక్కడే. కనీసం ఈ వ్యర్థ పదార్థాలని వెంటనే వేరే చోట డంప్ యార్డ్స్కి తరలించే వ్యవస్థ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ చేపల వ్యాపారాలు, అలాగే మాంసాహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉండాలి. అలాగే వాళ్ళు ఈ పరిస్థితి వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో ఈ రోగాలు, విపరీతమైనటువంటి అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే ప్రబలుతున్నాయి, జనాలు అవస్థలు పడుతున్నారు. కాబట్టి మన రాజోలు నియోజకవర్గానికి నూతనంగా ఎంపికైనటువంటి గౌరవ శాసనసభ్యులు దేవప్రసాద్ గారు, మరి వారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా కూడా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారి అనుభవశాలి. కాబట్టి ఆయన ఈ జగ్గనపేట సెంటర్ మీద దృష్టి సారించి ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తారని చెప్పేసి మేమంతా భావిస్తున్నామండి.
ఇది రాజోలు నియోజకవర్గం ప్రధాన కూడలండి. అటుపక్క మేజర్ పంచాయతీ. ఇక్కడికి మార్కెట్కి వేలాది మంది వస్తూ ఉంటారు. మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు, కాయగూరలు అన్నీ ఇక్కడే ఉంటాయండి. కానీ వర్షం వస్తుందంటే వాటర్ నీరు ఎక్కడికి వెళ్ళడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈ దోమలు చాలా పుచ్చిపోయి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజలు లోపలికి రావాలంటేనే చాలా అవస్థకు గురి అవుతున్నారు. వాసన భరించలేని వాసన. కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమీ లేదు. తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు ప్రజలు. ప్రభుత్వం అది పంచాయతీ మాత్రం మేజర్ పంచాయతీ అండి. ఆదాయం చూస్తే పుష్కలంగా ఉంటుంది. ఒక వాసనకి భరించలేని స్థితి ఉన్నారు ప్రజలు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఇక్కడ మార్కెట్ వ్యవస్థ చూస్తే చాలా విశాలమైన ఉందండి. మార్కెట్లో కొట్లు కట్టించి డ్రైనేజీ వ్యవస్థ చేసి సౌకర్యాలు కల్పించాలి. ఆ స్థలం చూస్తే చాలా విపరీతం ఎక్కువే ఉందండి. దాన్ని డెవలప్ చేసే బాధ్యత స్థానిక పంచాయతీ తీసుకోవట్లేదు కనుక ప్రభుత్వం దీన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం.